హాయ్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నెవర్ డై. బ్యూటిఫుల్ స్టోరీ మీకోసం. అందమైన గ్రామంలో ఒక అమ్మాయి మరియు అబ్బాయి చాలా డీప్ లవ్. ఎంత డీప్ లవ్ అంటే ఇక అటువంటి లవ్ మనం ఇప్పటివరకు చూడలేదు అన్నట్టుగా ఉంటుంది. అబ్బాయి అమ్మాయి కోసం డైలీ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. వెయిట్ చేస్తూ ఉన్న అబ్బాయికి ఒకరోజు ఒక సర్ప్రైజ్ కలిగింది. చాలా కాలం తర్వాత ఆ అందమైన యువతి అబ్బాయి ప్రపోజల్ ఒప్పుకుంది. ఇంతలోనే ఆ అబ్బాయికి మరో సర్ప్రైజ్. వాళ్ళ పేరెంట్స్ మాత్రం ససేమిరా అన్నారు. అబ్బాయి మంచి జాబ్ మరియు అందగాడు మరియు సేమ్ క్యాస్ట్ సేమ్ రిలీజియన్ అయినా వాళ్ళ పేరెంట్స్ మాత్రం ససేమిరా అని ఒప్పుకోలేదు. ఇక ఇద్దరు కలిపి పరారయ్యారు. ఎక్కడి వరకు వెళ్ళారో వాళ్ళకి తెలీదు. చివరికి ఒక జంగిల్ పెద్ద అడవిలో ఒక కుగ్రామంలో వాళ్ళు సెటిల్ అయ్యారు. ఆ గ్రామం ఎలా ఉందంటే అక్కడ జనసంచారం లేదు. ఓన్లీ జంతువులు, చిన్న చిన్న గుడిసెలు తప్ప అక్కడ ఏమీ లేవు. చాలా కాలం అక్కడ వాళ్ళు ఎలాగోలాగా బ్రతికేశారు. కేవలం వాళ్ళ ప్రేమ మాత్రమే అక్కడ వాళ్ళని బ్రతికించింది అనేది ఒక ఉదాహరణ. హాయిగా జీవితం సాగిపోతుండగా సడన్గా అక్కడికి ఒక రిపోర్టర్ వచ్చాడు. అసలు ఆ రిపోర్టర్ అక్కడికి ఎలా వచ్చాడు, అతనికి అక్కడ పనేంటి? ఆ రిపోర్టర్ అక్కడ ఉన్న లొకేషన్స్ కవర్ చేద్దామని, అలాగే ఆ బ్యూటిఫుల్ జంగల్ చూద్దామని అక్కడికి వచ్చాడు. ఆ లొకేషన్ చూడడానికి వచ్చిన రిపోర్టర్కి సడన్గా అక్కడ వ్యక్తులు కనిపించడంతో సడన్గా షాక్ అయ్యాడు. అదే మీరెవరండి అని అడిగాడు. వెంటనే ఆయన, మేము ఒక ప్రేమ జంట, మా కథ తర్వాత చెప్తాం, ముందు మీరు ఈ డ్రింక్ తీసుకోండి అని అక్కడున్న కొంచెం వాటర్ మరియు కాఫీ ఆ రిపోర్టర్కి ఇవ్వసాగాడు. ఆ రిపోర్టర్ మంచి చల్లటి వాతావరణంలో మంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ, సరే సార్ మీ కథ చెప్పండి అన్నాడు. ఏముంది సార్, నేను మీకులాగే ఒకప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాడిని, కాకపోతే మధ్యలో లవ్లో పడ్డాను. నా లవ్ మాత్రం ఆ సమస్య లవ్ కాదు సార్, చాలా ట్రూ లవ్. నేను ఆ అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా రెడీ అన్నాడు. వెంటనే రిపోర్టర్, ఓ అయితే మీ లవ్ స్టోరీ ఒకసారి చెప్పండి అన్నాడు. వెంటనే మనోడు స్టార్ట్ చేశాడు. మాది పలానా విలేజ్. ఆ విలేజ్లో మేమిద్దరం చాలా కాలంగా గాఢంగా ప్రేమించసాగాం. కానీ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. చాలా కాలం తర్వాత ఇక చేసేదేమీ లేక ఇలా పరారై ఈ జంగల్లోకి వచ్చాం అన్నాడు. వెంటనే రిపోర్టర్ ఆయన అడిగాడు, ఒకసారి మీ మిసెస్ని చూపిస్తారా అని అడిగాడు. అదెంత పని, నేను ఇప్పుడే ఇంట్రడక్షన్ చేస్తాను అన్నాడు. వెంటనే ఆయన, క్రాంతి ఒకసారి ఇట్రా, రిపోర్టర్ గారికి టీ పట్రా అన్నాడు. కానీ రిపోర్టర్కి అప్పుడే ఒక షాకింగ్. లోపల నుంచి ఎవరూ రాలేదు, టీ కూడా తీసుకురాలేదు. కానీ ఈయన మాత్రం అంటున్నాడు, టీ తీసుకోండి సార్, మా మిస్సెస్ టీ తీసుకొచ్చింది అన్నాడు. వెంటనే రిపోర్టర్కి అర్థమైంది ఏంటంటే, ఇప్పటి వరకు నేను ఒక పిచ్చోడితో సంపాదిస్తున్నాను, ఇక్కడ ఎవ్వరూ లేరు. అయ్యో బాబోయ్, ఇక్కడ ఒక అరగంట ఉంటే నేను కూడా పిచ్చోడైపోతాను. వెంటనే రిపోర్టర్ పరిగెత్తసాగాడు. ఈయన మాత్రం సార్ వెయిట్ సార్. బట్ రిపోర్టర్ మాత్రం లగెత్తసాగాడు. కానీ రిపోర్టర్కి మాత్రం కొన్ని నెలల తర్వాత మళ్ళీ బోరు కొట్టి అదే అడవికి వెళ్ళి అక్కడ ఉండాలనిపించింది. మళ్ళీ రిపోర్టర్ అదే సేమ్ ప్లేస్కి వచ్చాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు, అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇక రిపోర్టర్ చేసేదేవి లేక మళ్ళీ వెనుతిరగసాగాడు. కాకపోతే అప్పుడే సర్ప్రైజ్. వెనకాల నుంచి ఎవరో కేకలు, అరుపులు. రిపోర్టర్ వెనక తిరిగాడు. ఒక్కసారిగా ఆయన గుండె జలధరించింది.